వ్యవసాయ ఆధారిత రాష్ట్రము. అందువల్ల ఈ రాష్ట్రంలో వ్యవసాయ రంగం మీద పెట్టుబడి ఏదైతే ఉంటుందో ప్రభుత్వం పెట్టే పెట్టుబడులు అవి ఖర్చులాగా వ్యయంలాగా చూడకుండా అదొక పెట్టుబడిలాగానే చూడాలి. అప్పుడే శాశ్వతంగా మనకి మేలు అవుతుంది. ముఖ్యంగా పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడిన రాయలసీమ లాంటి ప్రాంతాల్లో ప్రాజెక్టుల నిర్మాణాన్ని ఇప్పుడు ఏదైతే అనంతపురం జిల్లాలో ఉంతకల్లు ప్రాజెక్ట్ ఏదైతే కడతామని చెప్తున్నారో అది తక్షణం ప్రారంభించాలని గట్టిగా కోరుతున్నాను. అంతేకాకుండా ఇప్పటికే ప్రాజెక్టుల కింద రైతాంగానికి రావాల్సిన డబ్బులు ఏవైతే ఉన్నాయో చాగల్లు రిజర్వాయర్ కింద కానీ అలాగే జీడిపల్లి రిజర్వాయర్ కిందగా రైతాంగానికి ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలని కోరుతూ ఉన్నాను. అంతేకాకుండా బీటీపీ ప్రాజెక్టుకు సంబంధించిన కాలువలు జీడిపల్లి నుంచి బీటీపీ కాలువలు 114 చెరువులకు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో నీళ్లు ఇవ్వడానికి వీలుగా ఉండేది. ఆ పని కూడా చేయాలని. అంతేకాకుండా మనంతా గమనిస్తున్నాం, దేవుడు కరుణిస్తున్నాడు, వర్షాలేమో పెద్ద ఎత్తున పడుతూ ఉన్నాయి. కానీ వాటిని పట్టి ఉంచే ప్రాజెక్టులు జిల్లాలో రాయలసీమలలో లేకపోవడం వల్ల అవన్నీ కూడా కిందికి వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు శ్రీశైలం నుంచి కూడా విద్యుత్ ఉత్పత్తి చేయాలనే ఉద్దేశంతో ఉన్న నీటిని కూడా వాడేస్తున్నారు. అది మనకు చాలా ఇబ్బందికరము. అందువల్ల శాశ్వత ప్రాతిపదికన ఏదైతే హెచ్ఎల్సీ కెనాలు ఉన్నాయో కేవలం ఆధునికీకరణ పనులు లైనింగ్ పనుల కోసం కొంత డబ్బు ఇచ్చి ఉన్నారు, ఒక 936 కోట్లు ఏదో. ఈ ప్రాంతానికి దానికి పెద్ద ఉపయోగం ఉండదు. ఎందుకంటే ఈ ప్రాంతంలో పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. వర్షాలు పడి చెరువులు నిండి కాలువలు పారితేనే మిగతా వాటికి బోర్లకు రీఛార్జ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎక్కువ బోర్లు ఉన్న పరిస్థితి కాబట్టి ఇక్కడ ఎప్పుడు కూడా రీఛార్జ్కి అవకాశం ఉండేటట్టుగానే ఉండాలంటే వచ్చే హెచ్ఎల్సీది ఏదైతే ఉందో ఆధునీకరణ చేయాలి. లైనింగ్ పనులు కాకుండా పెద్ద ఎత్తున ఇంకా విస్తృతంగా కాలువలు దాని సామర్థ్యం పెంచే విధంగా చేసే పనుల కోసం పోరాడాలని తెలియజేస్తున్నాను. అంతేకాకుండా రైతాంగం ఏదైతే కష్టపడి పండిస్తుందో ఈ ప్రాంతంలో తక్కువ వర్షపాతం ఉండి పండిస్తున్న పంటలకి గిట్టుబాటు ధర ఇవ్వాలి. ఎక్కడ కూడా దేశవ్యాప్తంగా ఏ ప్రభుత్వం కూడా పండించిన పంటనంతా కూడా కొనలేదు. కానీ గిట్టుబాటు ధరలు మద్దతు ధరలు ఎందుకు ఇవ్వాలంటే ఎప్పుడైతే మార్కెట్లో ప్రభుత్వం వచ్చి కొనడానికి ప్రయత్నం చేస్తుందో రైతాంగం నుంచి అప్పుడు మార్కెట్లో ధరలు పెరుగుతాయి. ముఖ్యంగా మధ్యవర్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఆ పంటకి గిట్టుబాటు ధరను పైన కొనేయడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువ ధర పెట్టి మార్కెట్లో కొంటున్నప్పుడు ప్రభుత్వం ఆదుకోవాల్సిన పని లేదు. కానీ తక్కువ ధరలు ఉన్నప్పుడు వ్యాపారస్తులు వచ్చి ముందుకు వచ్చి కొన్నప్పుడు అది ఖచ్చితంగా ప్రభుత్వం అది ఆదుకుంటేనే మార్కెట్లో పైకి వెళ్ళే ధరలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఏ పంటలకైతే ఇబ్బంది పడుతున్నారో పోయినసారి మన ప్రభుత్వం ఉన్నప్పుడు పత్తికి కూడా ముఖ్యంగా పెద్దవడుగురు దగ్గర యాడికి మండలాల్లో పడుతుంది, తాడిపత్రి ఏరియాలో పడుతున్నప్పుడు గుత్తిలోను తాడిపత్రిలోను కూడా పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. అంతకుముందు ఎప్పుడు కూడా పత్తిని కొనగిన సందర్భం లేదు. పత్తి అమ్ముకోవాలంటే అటు నంద్యాల కానీ బళ్ళారి కానీ లేదా ఇటు ఆదోని కానీ వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఇలా గమనించి ఏ ప్రాంతంలో ఏ జిల్లాలో ఏ పంటలు పండుతున్నాయి, ఎక్కడ మార్కెటింగ్ ఉంది, అది స్థానికంగా మార్కెట్ ఇవ్వడానికి ఎలా వీలుంది, దేశవ్యాప్తంగా మద్దతు ధరలు ఎలా ప్రకటిస్తున్నారు, గిట్టుబాటు ధరలు ఏం చేస్తున్నారో చూసుకొని వాటి పద్ధతిలో మీరు ప్రభుత్వం వచ్చి స్వయంగా కొనాలని కోరుతూ ఉన్నాను. ఇప్పుడైతే ఏదైతే నాసిరకం ఉన్నాయి కొనకుండా ఆగిపోతున్నారో వాటిని కూడా చూసి గిట్టుబాటు ధర వచ్చేటట్టుగా రైతులను ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ సమస్యల మీద అన్నిటి మీద కూడా పోరాడడానికి వైఎస్ఆర్సీపీ పార్టీ ముందుకు వస్తుంది. కాబట్టి మిగిలిన అఖిల పార్టీ పక్షాలు కూడా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోండి, వాళ్ళు ఏ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారో ఆ హామీలన్నిటి కూడా తుంగలో ఎత్తుకిన పరిస్థితి ఉంది. దాదాపు ఒక 6 నెలల టైం అనేది చిన్నది కాదు. మేము కూడా ఇప్పుడే ఎందుకు వాయిస్ రైజ్ చేస్తున్నామంటే ప్రజలకు ప్రాంతానికి మేలు జరగాలనే ఉద్దేశంతో ఇప్పుడే చెప్తూ ఉన్నాం. ఎప్పుడో మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు 2 సంవత్సరాల ముందో 1 సంవత్సరం ముందో మేము పోరాటానికి సిద్ధంగా లేము. మొదటి నుంచే ఈ మాట చెప్తున్నామంటే ప్రజలకు మేలు జరగాలని, ప్రాంతానికి మేలు జరగాలని, రైతులకు మేలు జరగాలనే ఉద్దేశంతోనే వాళ్ళ గొంతుగా వినిపించడం కోసమే మేము ఈ పని చేస్తున్నామని కూడా తెలియజేస్తున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ పని జరుగుతుంది కాబట్టి ఈ ర్యాలీ జరుగుతుంది కాబట్టి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం రావాలని కోరుతూ ఉన్నాను. ర్యాలీ నిర్వహించాలని కోరుతున్నాను.